హాయ్ నమస్తే అండి, వెల్కమ్ టు ఎండి వారి వంటలు. ఈరోజు మంచి గుమ్మడికాయతో 2 రకాల స్వీట్ రెసిపీస్ అయితే చేసి చూపిస్తున్నానండి. సో దానికోసం అయితే నేను 1 కేజీ వరకు అయితే మంచి గుమ్మడికాయ తీసుకున్నాను. నార్మల్గా మనం గుమ్మడికాయని సాంబార్లో మాత్రమే యూజ్ చేస్తాము. చాలా తక్కువ దీన్ని మనం వంటలలో వాడతాం. కానీ ఇందులో ఎన్నో ఆరోగ్య బెనిఫిట్స్ ఉన్నాయండి. హెల్దీ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి, ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అలాంటి మంచి గుమ్మడికాయతో ఈరోజు 2 రకాల స్వీట్ రెసిపీస్ చూపిస్తున్నాను. ఇది కొంచెం లెంత్ ఎక్కువగానే ఉంటుందండి, 2 రకాలు కాబట్టి. కాబట్టి బోర్ అనుకోకుండా స్కిప్ చేయకుండా కొంచెం చివరిదాకా చూడండి. 2 రెసిపీస్ కొంచెం చూస్తే మనకు అర్థమైపోతుంది. కాకపోతే నేను ఈ పీస్ తెప్పించి 1 వీక్ అవుతుందండి. అందుకని పైన షెల్ ఉంది కదా, అది కొంచెం హార్డ్గా ఉంది. అలా కాకుండా మీరు ఫ్రెష్ తెప్పించుకొని వాడారనుకోండి, పైన ఆ స్కిన్ అనేది కూడా లేతగా ఉంటుంది, ఫాస్ట్గా ఉడికిపోతుంది. ఇది తెప్పించాక ఎప్పటికప్పుడు చేయాలి అనుకున్న ప్రతిసారి ఏదో రకంగా ఆటంకం రావడం, అది ఆ విధంగా ఆ రెసిపీ చేయడానికి డిలే అయిపోవడం, ఈ విధంగా 1 వీక్ టైం పట్టిందంటే అది తెప్పించాక చేయడానికి. అందుకని కొంచెం పైన షెల్ అనేది హార్డ్గా ఉంది. 2 రకాల రెసిపీస్ అని చెప్పాయి కదా. ఒక రెసిపీ కోసం అయితే ఈ విధంగా ఈ సైజు మీడియం సైజు పీసులు అయితే కట్ చేసుకోవాలి. సెకండ్ దానికి చిన్న పీసులు కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ మాత్రం అయితే చెప్పాను కదా, మరీ చిన్నవి కాదు, అలా అని మరీ పెద్దవి కాదు, ఈ మాత్రం ఉంటే సరిపోతుంది. ఇది 1 వీక్ అవుతుంది కాబట్టి షెల్ అనేది హార్డ్గా ఉంది, కొంచెం ఉడకడానికి అయితే టైం తీసుకుంటుంది. అదే ఫ్రెష్ది అనుకోండి చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది. మనం కట్ చేసుకున్న పీసెస్ అన్నిటిని ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాం. అదేవిధంగా రెండో రకం అంటే సెకండ్ రెసిపీ కోసం కూడా ఇప్పుడు మనం కట్ చేసుకుందామండి. వాటికి చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అది గుమ్మడికాయ పాయసం లాగా చేసుకోవచ్చు. ఇదేమో బెల్లంతో చేస్తాం కదా, దాన్ని మాత్రం మనం పాలు, షుగర్, అందులో బెల్లమైన వాడుకోవచ్చు. నేను ప్రెజెంట్ అయితే షుగర్తో చేసి చూపిస్తున్నాను. ఈ రెసిపీ కోసం కొంచెం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందామండి, ఫాస్ట్గా ఉడుకుతుంది. పాయసం లాగా మనం సేమియా పాయసం ఎలా అయితే చేసుకుంటామో సేమ్ యాస్టీస్గా అదే విధంగా వీటిని చేసుకోవచ్చు. వీటిని కూడా చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసి పెట్టేసుకుందాం. మనం ఏదో రకంగా వీక్లీ వన్స్ దీన్ని అంటే గుమ్మడికాయని మనం వంటల్లో చేర్చుకున్నాం అనుకోండి, చాలా మంచిది, చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కదా. ఇలాంటి వాటిని మనం ఎప్పుడు కూడా వదిలేయకూడదండి. కర్రీస్ కూడా చేసుకోవచ్చు. అవి కూడా ముందు వీడియోలో మీకు వస్తాయండి, కర్రీస్ ఎలా చేసుకోవాలి, ఏ విధంగా వాడుకోవాలి అనేది. సో ప్రెజెంట్ అయితే స్వీట్ రెసిపీస్ అయితే చూపిస్తున్నాను. మన ఏదో ఒకటి ఫెస్టివల్ సందర్భంగా కూడా వీటిని చేసుకోవచ్చు. ఎప్పుడు సేమియా, సగ్గుబియ్యం, పరమాన్ అలాంటివి కాకుండా కొంచెం అప్పుడప్పుడు కొంచెం డిఫరెంట్గా ఈ విధంగా గుమ్మడికాయ పాయసం అంటే పాలతోటి, అదేవిధంగా బెల్లం వేసుకొని చేసుకోవచ్చు. పల్నాడు ఏరియా వాళ్ళందరూ బెల్లం వేసి చేసే చాలామందికి తెలుసండి, నాకు తెలిసి చాలామంది తెలుసు. కాకపోతే దీన్ని మనం పెద్దగా ఇంట్రెస్ట్ పెట్టం, ఎప్పుడో ఒకసారి కదా అన్నట్టుగా వెళ్ళిపోతుంది. కానీ దీన్ని కూడా వీక్లీ వన్స్ ఏదో రకం తీసుకుంటే చాలా మంచిది. సో ఒక రెసిపీ నేను కుక్కర్లో చేస్తున్నానండి. సో చెప్పాయి కదా, చిన్నగా కట్ చేసుకునే పీసెస్ అన్నిటిని మనం అంటే కుక్కర్లో అయితే ఏంటంటే చాలా ఫాస్ట్గా వితిన్ 3 to 4 మినిట్స్లో అయిపోతుంది. అందుకని నేను కుక్కర్లో చేస్తాను కొన్ని రెసిపీస్. మనకి తక్కువ టైంలో మనం చేసేసుకోవచ్చు హ్యాపీగా. ఇందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసి ముందుగా మనం ఈ గుమ్మడికాయ ముక్కల్ని అయితే కొంచెం అంటే ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్ పెట్టుకొని వేయించేసుకోవాలండి. సేమియా ఏ విధంగా అయితే వేయించుకుంటామో సేమ్ అదే విధంగా ఈ గుమ్మడికాయ పీసులను కూడా మనం వేయించుకోవాలి నేతిలో. ఇవి వేయించేటప్పుడు మనకి మంచి సువాసన, మంచి అరోమా వస్తుందండి. మనకు అప్పుడు అర్థమైపోతుంది. సేమియా లాగా మంచి కలర్ మారాల్సిన అవసరం అయితే లేదు. జస్ట్ ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో వేయించుకుంటే సరిపోతుంది. నేతిలో వేగడం వల్ల ఇంకా ఎడిషనల్ ఫ్లేవర్స్, ఎడిషనల్ టేస్ట్ అనేది గుమ్మడికాయ పీసెస్కి వస్తుంది. అందుకని నేతిలో వేయించమని చెప్తున్నాను అంతే. అవి కొంచెం వేగిపోయిన తర్వాతకి ఇందులోనే కొంచెం ఒక 1/2 గ్లాస్ వరకు అయితే నీళ్ళు, అదేవిధంగా కొంచెం పాలు, ఫస్ట్ కొంచెం పాలు వేసి వీటిని ఉడికించుకుందాం. ఆ తర్వాతకి మనకి ఎన్ని పాలు కావాలో మనకు అర్థమైపోతుంది. అప్పుడు మనం ఎన్ని కావాలంటే అని యాడ్ చేసుకోవచ్చండి. ముందైతే కొంచెం వాటర్, కొంచెం పాలు, డైరెక్ట్గా పాలు పోస్తుందంటే అడుగంటుతుందని కొంచెం వాటర్ యాడ్ చేస్తానమాట. ఇప్పుడు పెట్టేసుకొని ఒక విజిల్ రానిచ్చుకుంటే సరిపోతుంది. ఆ తర్వాతకి ఒకవేళ ఉడకలేదనుకుంటే ఇంకొంచెం సేపు ఉడికించుకుంటే సరిపోతుంది. మామూలుగా అయితే ఒక విజిల్కే ఉడికిపోతుంది. సో దాన్ని మరొక పొయ్యి మీదకి షిఫ్ట్ చేసుకున్నాను. సెకండ్ రెసిపీ బెల్లంతో కదా, దీనికైతే ఒక తపాలా తీసుకుందామండి. ఇందులో కొంచెం ఆయిల్ కొంచెం వేసుకుంటే సరిపోతుంది మనం తీసుకున్న పీసెస్కి. ఇందులోనే ఆయిల్ హీట్ అయ్యాక రెడ్ చిల్లీ వేసుకోవడం వల్ల ఈ స్వీట్ లైట్గా ఎలా ఉంటుందంటే లైట్ కారంగా స్వీట్గా చాలా చాలా బాగుంటుంది.
ఇందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, అదేవిధంగా జీలకర్ర, ఈ మూడింటిని వేసాక ఇవి వేగిన తర్వాత కొంచెం ఫ్రై అయ్యాక మనకి ఆవాలు చిటపట వస్తాయి కదా, మనకు అర్థమైపోతుంది పోపు రెడీ అయిపోయిందని. ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ పీసెస్ని కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి కుదిచ్చేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకొని ఇవి ఒక 60% వరకు ఉడికాయనుకోండి. మనకి ఉడికాయా లేదా ఎలా అర్థమవుతుందంటే చెప్తాను. ఇప్పుడైతే మూత పెట్టేసుకుని ఉడికించుకుందాం. సో మరొక పక్కన పెట్టేసుకున్నాం కుక్కర్లో. అవైతే విజిల్స్ అయితే వచ్చేసాయి. ఇప్పుడు మంట తీసేసుకుందాం. విజిల్ అయిపోయాక రిమైనింగ్ ప్రాసెస్ చూద్దాం. ఈ లోపల ఈ తెపాల్లో ఉన్న గుమ్మడికాయ ముక్కలను అయితే చూద్దామండి ఒకసారి. ఒకసారి మరొకసారి కుదించుకొని వీటిని ఏంటంటే మధ్యలో మధ్యలో తిప్పుకుంటూ మనం ఫోర్క్ తోటి చెక్ చేసుకోవచ్చండి ఎంతవరకు ఉడికాయా లేదా అని. మనం జస్ట్ అలా ఫోర్క్తో కూర్చామనుకో లైట్గా దిగినప్పుడు ఈ విధంగా మనం బెల్లం యాడ్ చేసుకుంటే ఫాస్ట్గా ఉడికిపోతుంది. నేను చెప్పాను కదా, నేను తీసుకున్న 1/2 కేజీకి 300 గ్రామ్స్ అయితే బెల్లం వాడుతున్నాను. కొంచెం స్వీట్ ఎక్కువ వాడతారు అనుకున్న వాళ్ళు ఇంకొంచెం ఒక 50 గ్రామ్స్ అయితే వేసుకోవచ్చండి. కానీ 300 గ్రామ్స్ అయితే సరిపోతుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది. సో మనం తురుము పెట్టుకున్న బెల్లం కూడా యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని ఉడికిచ్చేసుకోవాలి. ఇది కొంచెం టైం ఎక్కువ పడుతుందండి, దానిలాగా పాయసంలాగా అంత ఫాస్ట్గా అయితే అవ్వదు. ఇదైతే కొంచెం టైం తీసుకుంటుంది. దాన్ని మరొక పొయ్యి మీద షిఫ్ట్ చేశాను. ఈ గుమ్మడికాయలు అయితే పాలల్లో ఉడికిపోయాయి కదా, ఇప్పుడు మళ్ళీ ఇంకొంచెం పాలు మనకి ఎన్ని కావాలో అంత క్వాంటిటీ అయితే పాలు యాడ్ చేసుకొని ఇందులోనే మనకు రుచికి సరిపడిన షుగరు, మీరు కావాలంటే బెల్లమైనా వాడుకోవచ్చండి. బెల్లంతో అంటే కాకపోతే ఆల్రెడీ బెల్లంతో ఒకటి చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు షుగర్ అయితే యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే దీన్ని బెల్లంతో కూడా చేసుకోవచ్చు. షుగర్తోనే చేయాలని అంటే తప్పనిసరి అయితే కాదండి. నేను ఒక రెసిపీ బెల్లంతో చేస్తున్నా కాబట్టి ఒకటి షుగర్తో చేస్తున్నాను అంతే. ఇందులోనే కొంచెం ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకొని జస్ట్ ఆల్రెడీ కాచి చల్లార్చిన పాలే కాబట్టి ఎక్కువసేపు మనం మరిగించాల్సిన అవసరం అయితే లేదు. జస్ట్ మనకి తెరుతున్నట్టు అనిపించాయి అనుకోండి అంతే. ఎంతో టేస్టీగా ఉండే గుమ్మడికాయ పాయసం అయితే రెడీ. దీని మొత్తాన్ని అయితే ఒక బౌల్లో తీసేసుకుందాం. ఇందులోనే మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా మీ ఇష్టం అండి, ఏదైనా యాడ్ చేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్. సో నేనైతే ఓన్లీ జీడిపప్పు అయితే వేసుకున్నాను. ఒక పాయసం అయితే రెడీ అయిపోయింది. మరొక పక్క బెల్లంతోటిది చూసారుగా ఏ విధంగా తెరులుతుందో. మీకు ముక్క చూసారు అర్థమైపోతుంది గుమ్మడికాయ పీసు ఎలా ఉందో. అంటే వడగల్లిపోయినట్టు అంటారు కదా, అంటే కుంచుకుపోయినట్టుగా మనకి లైట్గా పీసు అనేది ముడతలు పడినట్టుగా అట్లా వచ్చేస్తుంది. మనకి ఈ బెల్లం అనేది గ్రేవీలాగా మనకి కొంచెం చిక్కగా అయిపోతుందండి. నేను తీసుకొని 1 వీక్ అవుతుంది కాబట్టి గుమ్మడికాయ మీకు అలా ఉంది. అదే ఫ్రెష్ది అనుకోండి అసలు చూడడానికి భలే టెంప్టింగ్గా ఉంటుంది, ఫ్రెష్గా లేతగా ఉంటుంది కదా. దాంట్లో గుమ్మడికాయ కట్ చేసినప్పుడు లోపల పీసులుగా ఉంటుంది, అదంతా గ్రేవీలాగా వచ్చేస్తుంది తర్వాతకి మనకి. ఫ్రెష్ గుమ్మడికాయ అయితే ఇంకా సూపర్గా ఉంటుంది. సో మీకు దొరికితే మ్యాక్సిమం ఫ్రెష్దే వాడండి, ఎక్కువ రోజులు పెట్టుకోకుండా. ఇది ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టే ఉంది. మనకేం లేదండి, ఈ బెల్లం అనేది కొంచెం చిక్కగా వచ్చేస్తుంది. అలా చిక్కగా వచ్చింది అంటే మనకి ఆల్మోస్ట్ అది అయిపోయినట్టే. చూసారుగా. సో ఇది కూడా ఆల్మోస్ట్ అయితే అయిపోయిందండి. సో మనకి బెల్లంతో చేసిన గుమ్మడికాయ స్వీట్ కూడా రెడీ అయిపోయింది. సో 2 రకాల గుమ్మడికాయ స్వీట్లు అయితే మనకి రెడీ అయిపోయాయండి. ఒకటేమో గుమ్మడికాయ పాయసం, దీన్ని ఏమంటారంటే నేనేం చెప్పలేను. ఇది కూడా స్వీట్ అంతే, బెల్లంతో చేసిన గుమ్మడికాయ స్వీటు. దీనికి ఏం పేరు పెట్టాలో కూడా నాకు తెలియదండి. మాకు ఎప్పటి నుంచో మా అమ్మగారు బాగా చేస్తూ ఉంటారు. పల్నాడు ఏరియా వాళ్ళు అయితే బాగా చేస్తారన్నమాట. అంతే, ఎంతో టేస్టీగా ఉండే 2 రకాల గుమ్మడికాయ స్వీట్ అయితే రెడీ అయిపోయింది అంతే. ఐ హోప్ నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి.